అనంతపురం జిల్లాలో విద్యాశాఖ అధికారుల వైఫల్యం బయటపడింది. పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే రాయదుర్గంలోని ఓపెన్ స్కూల్లో 10వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు గల్లంతయ్యాయి. ఉదయం కేంద్రంలోకి వెళ్లి చూడగా ప్రశ్నాపత్రాలు కనిపించలేదు. పలు చోట్ల వెతికినా దొరకలేదు. కాగా ఈ కేంద్రంలో హిందీ సబ్జెక్టు ఒక్కరే రాస్తూ ఉండడంతో పక్క కేంద్రానికి వెళ్లి ప్రశ్నాపత్రం తీసుకుని వచ్చి విద్యార్థిని చేత ఆలస్యంగా పరీక్ష రాయించారు విద్యాశాఖ అధికారులు. రాయదుర్గం చేరుకుని అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన 2 అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్లస్ కదా మీ సైడ్కి వచ్చి క్లీన్ చేస్తున్నావా? మరోవైపు ఓపెన్ స్కూల్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినికి ప్రశ్నాపత్రానికి బదులుగా ఫోన్ వాట్సాప్ ద్వారా అధికారులు ప్రశ్నాపత్రం అందించినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం గల్లంతుపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, 10వ తరగతి పరీక్ష నిర్వహణలో అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారులు వైఫల్యం బట్టబడింది. పరీక్షలు మన మొదటి రోజు రాయదుర్గం పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ 10వ తరగతి ప్రశ్న పత్రాలకు సంబంధించిన బండిల్ గల్లంతైంది. బండిల్ గల్లంతైన దానిపైన అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా 2 అధికారులను బాధ్యులుగా చేస్తూ విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఉదయం పరీక్షా కేంద్రం సంబంధించిన టీసీ అధికారి పోలీస్ స్టేషన్ నుంచి పత్రాలకు సంబంధించిన బండిల్ని ద్వితీయ ప్రయాణంలో తీసుకెళ్లారు. అయితే పరీక్షా కేంద్రాలకు వెళ్లేసరికి అక్కడ ప్రశ్నాపత్రాలకు సంబంధించిన బండిల్ రోడ్డుపైన పడిపోయింది. రోడ్డుపై పడిపోయిన బండిలు ప్రశ్నాపత్రాలకు సంబంధించిన బండిలు అక్కడే ఉన్న టీ స్టాల్ నిర్వాహకులు తీసి పక్కన పెట్టారు. అయితే ఈ ప్రశ్నాపత్రాలు పరీక్షకు సంబంధించినవి కాదనేది పరిశీలించకుండా తీసి పక్కన పెట్టారు. అయితే అధికారి ఏదైతే ఉన్న ద్వితీయ ప్రయాణంలో వెళ్ళిన అధికారి ఓపెన్ స్కూల్ సంబంధించిన ప్రశ్నాపత్రాలను చూసేసరికి అక్కడ ద్వితీయ ప్రయాణం చూసేసరికి కనిపించలేదు. దీంతో పక్కన ఉన్న పరీక్షా కేంద్రానికి సంబంధించిన మరో అధికారికి సమాచారం అందించి ఇలాగా ప్రశ్నాపత్రాలకు సంబంధించిన బండిలు నేను పరీక్షా కేంద్రానికి తీసుకొస్తుంటే ఎప్పుడో ముఖ్యమైనట్టు కూడా చెప్పారు. దీంతో ఏదైతే పరీక్ష రాసిన ఒక విద్యార్థికి మాత్రం ప్రశ్నాపత్రాలు అప్పటికప్పుడు మరో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చి ఇచ్చారు. దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులు ఉన్నతాధికారులు కూడా సమాచారం అందించడంతో ఏదైతే పోలీస్ స్టేషన్ నుంచి పరీక్షా కేంద్రం వెళ్లే మార్గంలో కూడా పరిశీలించారు. అక్కడ టీచర్ నిర్వాహకులు ఇందుకు సంబంధించిన బండిలు దొరికిందంటే కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అవి పరిశీలిస్తే పరీక్ష సంబంధించిన ప్రశ్నాపత్రాల బండిలు అనేది కూడా బట్టబడింది. దీంతో అధికారులు విద్యాశాఖ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారించి దీనికి సంబంధించి దీన్ని బాధ్యులుగా చేసి 2 అధికారులను సస్పెండ్ చేశారు. అయితే విద్యాశాఖ అధికారులు ఈ తరహాలో పరీక్షా పత్రాలకు సంబంధించి పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాల బండిని ద్వితీయ తీసుకురావడం పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రాన్ని తీసుకునే క్రమంలో ఈ విధంగా అలసత్వంతో విధులు నిర్వహించడం పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.